నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. అండ్ స్వాస్తిక్ యూత్ వాళ్ళ మండపంకి వచ్చేసిన మన గాయత్రి నగర్ చా రాజా చూస్తారు కదా. ఈసారి వినాయకుడు చాలా స్పెషల్ అండ్ యూనిక్. మన బప్ప వచ్చేసి బజరంగబలి రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. అండ్ లొకేషన్ వచ్చేసి మనకు న్యూ గాయత్రి నగర్ ఓల్డ్ బస్ స్టాప్ చాలా దగ్గరలో మనకైతే కర్మన్ ఘాట్ టెంపుల్ కూడా ఉన్నది. సో బజరంగబలి టెంపుల్ దగ్గర ఉన్నది. అండ్ చింటూబాయ్ కూడా మంచి బజరంగబలి భక్తుడు అనమాట. స్పెషల్ థ్యాంక్స్ టు చింటూబాయ్ అండ్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి నేను స్వామివారిని అయితే డీటెయిల్గా చూపిస్తాను, అట్లనే మండపం కూడా చూపిస్తాను రేర్ కెమెరా ద్వారా. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. చూస్తారు కదా మన స్వాస్తిక్ యూత్ వాళ్ళ వినాయకుడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మండపం అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బప్ప. ఈసారి మన స్వాస్తిక్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఒక బంపర్ లక్కీ డ్రా కూడా పెట్టారు. టోకన్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ హోండా యాక్టివ్ అయితే వస్తుంది అనమాట లక్కీ పర్సన్కి. డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7th నుంచి సెప్టెంబర్ 19th వరకు అయితే మనం ఈ టోకన్ తీసుకోవచ్చు. 13 డేస్కి అయితే వీళ్ళ వినాయకుని శోభయాత్ర ఉంటుంది. సో వెహికల్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ 1000 రూపీస్ అయితే మీరు టోకన్ తీసుకొని దీంట్లో కూపన్ అయితే వేసేసేయండి. గెలిచిన వాళ్ళకు ఈ హోండా యాక్టివ్ అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ టీం కూడా ఉన్నది. అన్న అందరికీ నమస్తే. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్ ఒక్కసారి లోపలికి వెళ్దాం. మన బజరంగబలి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు చింటూబాయ్. స్పెషల్ థ్యాంక్స్ బాబీజీ. నమస్తే వన్స్ అగైన్ అందరికీ నమస్తే. సో నెక్స్ట్ అయితే నేను టీంతో కూడా మాట్లాడితే ఒక్కసారి స్వామి దర్శనం అయితే చేసుకుందాం. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఈసారి మన శ్రీ త్రిమూర్తి ఆర్ట్స్ కృష్ణ బాందేకర్ ఇంకా సుశీల్ భాయ్ దగ్గర అయితే విగ్రహం చేయించారు. వినాయకుడు అయితే మంచి 6 ప్యాక్ బజరంగబలి రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి పెద్ద గద అండ్ స్వామివారి మెడలో కండువా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. రథం కాన్సెప్ట్ ఎట్లయితే మనకు మహాభారతంలో రథం ఉంటుందో సో ఆ కాన్సెప్ట్లో అయితే ఈసారి మంచి కండువా కూడా ఉన్నదన్నమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్ప. సుమారు 18 feet హైట్ ఉంటుంది. అండ్ ఎడల్పు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 14 to 16 feet ఉంటుంది. లోపల మంచి బ్యూటిఫుల్ స్టాండ్లర్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్లో కూడా మనకైతే లైటింగ్ అయితే పెట్టారు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన చింటూబాయ్ అండ్ టీంతో అయితే మాట్లాడుతాను. అండ్ ఇక్కడ మన విఎంఆర్ జీప్స్ ఓనర్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్. మన స్వాస్తిక్ యూత్ అసోసియేషన్ టీమ్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. అన్న అందరికీ నమస్తే. నమస్తే అన్న. అందరు బాగున్నారా? సూపర్. నేను కూడా బాగున్నానా. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. సో ఫ్రెండ్స్ ఈ రోజు 10th డే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే నైట్ 12:40 అవుతున్నది. అన్న నమస్తే చింటూబాయ్. నమస్తే. సో చింటూబాయ్ చాలా సార్ కాల్ చేసిండు. ఆల్మోస్ట్ ఆల్ చింటూబాయ్ అయితే నాకు పండుగ స్టార్ట్ కాక ముందర నుంచే టచ్ లో ఉన్నాడు అనమాట. త్రిమూర్తి ఆర్ట్స్ పోయినప్పుడు కూడా అన్న వాళ్ళ విగ్రహం చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ ఉండే. అన్న నాకు తెలిసినంత వరకు మన కంప్లీట్ హైదరాబాద్ ఈవెన్ మహారాష్ట్రలో చూసుకున్నా కానీ ఇట్లాంటి విగ్రహం ఎక్కడ చేయలేదు. అవునన్నా. అంటే వినాయకుడు మనకు బజరంగబలి రూపంలో ఉన్నాడు. సో ఈ కాన్సెప్ట్ ఓవర్కొచ్చింది అన్న, ఈ ఆలోచన ఓవర్కొచ్చింది ఇట్లా చేయాలనేసి. అన్న యాక్చువల్లీ కృష్ణబాయ్ ఉన్నాడు కదా, కృష్ణ బాందేకర్ అన్న విని కూర్చొని కొంచెం డిస్కస్ చేసి ప్లాన్ చేసి ఇద్దరు కలిసి అవుట్పుట్ తీసుకొని వచ్చాము. సో తన థాట్స్ మన థాట్స్ కలిపే తీసుకొచ్చాము. ఓకే. సో స్కెచ్ ఏమైనా ఉండనా? స్కెచ్ ఉండే అన్న. ఓకే. యాక్చువల్లీ ఇది కంప్లీట్గా అయితే లంక దహనం తర్వాత ఆయన లంక మీద కూర్చొని ఇలా పని చేసి ఉంటాడు అన్నమాట. ఓకే ఓకే. కానీ మాకు ఇక్కడ స్పేస్ హైట్ సరిపోక దాన్ని రాక్ లాగా చేయించాము. ఓకే. యాక్చువల్ కింద ఏముండే? లంక అన్న. లంక మీద టాప్ మీద కూర్చొని ఇట్లా పంచుకొట్టి ఉంటాడు, లంక దహనం చేస్తాడు కదా. నైస్ నైస్. అన్న ఎంత ఉంటుంది హైట్ మన వినాయకుడు? హైట్ 18 feet అన్న. 18 feet. అన్న ఇంకోటి నాకు బాగా నచ్చిందంటే అక్కడ మనకు బొట్టు అన్న. సో తిలక్లో కూడా మనకైతే గదా ఉంది అనమాట, చాలా బాగున్నది. అండ్ అన్న ఎడల్పు ఎంత ఉంటుంది? వెడల్పు ఆల్మోస్ట్ 18+ ఉంది. 18+. సో 18 feet హైట్, 18 feet ఎడల్పు అంటే మీకు ఎంత టైం పట్టింది అక్కడ తీసుకురావడానికి? 2 days పట్టింది అన్న. 2 రోజులు? 2 days పట్టింది. బాప్రే బాప్. ఎంతమంది వెళ్ళారు భయ్యా? ఒక 20 members వెళ్ళాం అన్న. 20 members. ఇక్కడ నుంచి ఒక సుమారు 30 kilometers ఉంటుంది కదా? ఈజీ అన్న. ఓకే. 30+ ఉంది. ఓకే. ఈసారి ఎన్ని ఇయర్ సెలబ్రేషన్స్? 24th year. 24. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే మీరు మొన్న స్టార్ట్ చేశారు అనుకున్నా ఒక 3-4 years బ్యాక్. సో ఓర్కొచ్చింది ఇక్కడ థాట్ పెట్టాలనేసి ఇక్కడ వినాయకుని ఫస్ట్ నేనే. మీరేనా? సో అందరూ ఒకసారి చింటూబాయ్కి మంచి క్లాప్స్. సూపర్. సో చింటూబాయ్ మీరు ఉండేది ఇక్కడనేనా? ఇక్కడనే. సో అప్పుడు ఎంతమంది ఉండే భయ్యా 24 years బ్యాక్ అంటే? ఆల్మోస్ట్ ఆల్ 2001-2000 టైంలో. అప్పుడు ఒక 6 members దాకా ఉండే. 6 members. అప్పుడు ఏ క్లాస్ ఉన్నా మీరు? నేను చాలా చిన్న ఉండే అన్న, తెలియదు. చాలా చిన్న ఉండే. ఓకే. మీ 10th ఎప్పుడు అయిపోయింది? 2010.
2010 అంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండే. అంతే, చాలా గ్రేట్. అంటే చిన్నగా ఉన్నప్పుడే మీకు ఆలోచన వచ్చినట్టు చాలా గ్రేట్. మామూలుగా వినాయకుడు ఏ టైంలో పెడతారంటే వినాయకుని తీసుకురావాలి పెట్టాలంటే 5th క్లాస్ 6th క్లాస్ కొంచెం పెద్ద అయిన తర్వాత. బట్ మీరు రైట్ ఫ్రమ్ వెరీ స్మాల్ ఏజ్ చాలా గ్రేట్ బాయ్, చాలా గ్రేట్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మన మెంబర్స్ ఇక్కడ? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100+ ఉన్నారు. 100+. వావ్, సెంచరీ దాటిపోయింది. ఇట్లనే ముందు మనకు 1000 వెళ్ళిపోవాలి భయ్యా. మొత్తం అంత కాలనీ మొత్తం ఇక్కడనే ఉండాలి. అండ్ అన్న ఇంకోటి లక్కీ డ్రా అక్కడ మీరు పెట్టిరు, దాని గురించి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ అది మా ఫ్రెండ్ ప్లాన్ అన్నది. ఓకే. సో అది ఏం లేదు, దానికి లక్కీ డ్రా అని స్పెషల్గా నేమ్ ఏం లేదు. ఓకే. అది ఎవరైతే కాలనీ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైతే 1000 రూపీస్ దేవునికి చందాలాగా రాసినప్పుడు వాళ్ళ టోకెన్ మేమే ఇస్తున్నాం. ఓకే ఓకే. సపరేట్ చార్జెస్ ఏం లేవు, దేవునికి ఇచ్చిన దాంట్లోనే మేము రాస్తున్నాం. ఇష్టంతో ఇచ్చిన వాళ్ళకి మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అది పెట్టింది. సర్ప్రైజే అది. నైస్. ఎప్పుడు ఉంటుంది బాయ్ ఓపెనింగ్ మరి? అన్న 18th కదా. 18th. 19th నిమజ్జనము. ఓకే. 18th రోజు ప్లాన్ చేస్తున్నాం. సో ఒక రోజు ముందు. ఓకే. సో మనకు వినాయకుడు ఏ రోజు వచ్చింది ఇక్కడికి? ఇక్కడికి ఒక రోజు ముందు వచ్చింది అన్న పండగకి. ఓకే, ఒక రోజు ముందు అంటే 6th కి. 6th కి వచ్చింది. సో అంతా అప్పుడు సాఫీగా జరిగిందా? ఎందుకంటే మండపం కూడా మీరు పెద్దగా అనిపిస్తున్నది. ఏమైనా ఛాలెంజెస్ ఉండేనా? ఛాలెంజెస్ ఉండే అన్న. విగ్రహం అక్కడ చూసినప్పుడు అర్థం కాలేదు. ఓకే. వచ్చేసరికి సరిపోలేదు. మళ్ళీ అంతా తీసి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసినాం. పెద్ద టాస్క్ అయితే. అన్న చాలా పెద్ద టాస్క్. ఓకే. ఇంకోటి లైటింగ్ ఓవర్ ద ఐడియా, ఈ షాండ్లర్స్ ఇవంతా లైటింగ్. ముక్తార్ భాయ్ అని ఉన్నాను. ముక్తార్ భాయ్. ఓకే. రజాక్ అని చెప్పి సౌండ్స్ వాళ్ళది. వాళ్ళు యాక్చువల్లీ మనకి ఇప్పటి నుంచి 10 years నుంచి వాళ్ళే ఉన్నారు. వావ్. కంప్లీట్ ప్రతి ఇయర్ మనం ఉన్నా లేకున్నా వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేసి వెళ్ళిపోతుంటారు. ఓకే. వాళ్ళే ప్రతి ఇయర్ ఏదో ఒక కాన్సెప్ట్ మన కోసం రెడీ చేసి పెట్టే ఉంచుతారు. ఓకే. తనే వచ్చి చూపించాడు అన్నమాట. ఓకే. సో ఫ్రెండ్స్, నాకు చింటూ భాయ్ లాస్ట్ ఇయర్ నుంచి పరిచయం. అండ్ లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి పూజలు కూడా చాలా గ్రాండ్గా చేశారు. నేను ఓన్లీ అమ్మవారు పెడతారు అనుకున్నా, కానీ వినాయకుడు ఇంత గ్రాండ్గా చేస్తాను ఇప్పుడే చూస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మన ఏరియాలో మనదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గొప్ప. చెప్పాలనే లడ్డు గురించి చెప్పండి. లడ్డు లాస్ట్ ఇయర్ మన లక్ష్మీ గణపతి పూజా స్టోర్ వారు తీసుకున్నారన్న. ఓకే. 1,72,000కి వెళ్ళింది. ఓకే. సో ఈసారి కూడా మీరే తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. యా. సో అన్న ఎప్పటి నుంచి పరిచయం, ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నాడు? అన్న ఆల్మోస్ట్ 8 years నుంచి పరిచయం. 8 years నుంచి. ఓకే. సో మరి భయ్య మన పూజా సామాన్ కూడా మనకు అందిస్తుండ? అన్ననే పూజా సామాగ్రి స్పాన్సర్ మొత్తం అన్ననే. వావ్, గ్రేట్. ఇప్పటి నుంచి అది ఎప్పటి నుంచో కాలనీకి వచ్చిన కొత్త నుంచి ఆయన సపోర్ట్ చేసుకుంటేనే మమ్మల్ని ముందుకు నడిపించుకుంటూనే వచ్చాడు. ఓకే. ఈ రోజు 10th డే. సో గత 9 రోజులలో మీరు ఏమేమి ప్రోగ్రామ్ చేశారు, ఏమేమి కార్యక్రమాలు ఉండే? ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నదానం జరిగింది అన్న. అన్నదానం ఒకటి ప్రోగ్రామ్ జరిగింది నిన్న. యా, ఫుడ్ అయితే సూపర్ ఉందన్న, చాలా బాగుంది. ఎవరు చేశారు ప్రిపరేషన్? మన హరీష్ అని చెప్పి మా గ్రూప్ లో ఒక మెంబర్. ఓకే, బాగుండే, టేస్ట్ అయితే బాగుండన్న. ఇంకేమేమి చేశారు కార్యక్రమాలు? యాక్చువల్లీ ఇంకా కాలేదన్న, హోమం ఉంది. ఓకే. హోమం ఉంది, కొన్ని డిలే వర్షాల వల్ల వాటి వల్ల కొంచెం డిలే అయింది. ఓకే. స్టార్టింగ్ లో కొంచెం వర్క్ కూడా డిలే అయ్యి కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. ఓకే. సో హోమం వచ్చేసి ట్యూస్డే ఉంది. మంది యాక్చువల్ 11 days కాదు, 13 days మంది. 13 days. ఓకే, సో మంచిదే కదా. ఇంకా మన వినాయకుడు మన దగ్గర ఇంకా 2 రోజులు ఉంటాడు. మీకు 48 hours ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. గ్రేట్ అన్న. బట్ పొజిషన్ చాలా బాగుందన్న. అంటే ఒక చెయ్యి వచ్చేసి ఇట్లా భూమిలో కొంచెం ఇట్లా ఫోర్స్ఫుల్గా కొట్టినట్టు. ఆ గద కూడా చాలా పెద్ద ఉంది, అంటే ఇంత వైడ్ వినాయకుడు ఎక్కడ చూడలేదు. అండ్ దట్ ఇన్ బజరంగ్ బలి రూపం. ఈ బొట్టు అనేది మీ ఐడియానా? అంతేనా? సర్ప్రైజ్ ఇచ్చాడు. చాలా బాగుంది. వెనకాల జటా కూడా చాలా బాగుంది. అండ్ స్వామివారి తోకకు కూడా మీరు చిన్న గంట కట్టారు, దాని వెనకాల రీజన్ యాక్చువల్లీ ఉంటుంది అన్న. హనుమంతుడు మా విక్రమ్ ఉన్నాడు కదా, విఎంఆర్. ఓకే. వాడు చూసి వాడే తీసుకొచ్చి పెట్టేసి అనమాట. ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, నేను ఏ జూలుస్కి పోయినా కానీ విఎంఆర్ జీప్స్ అయితే పక్కా ఉంటుంది. సో భయ్యనే అనమాట, వన్ ఆఫ్ ది ఓనర్. ముగ్గురా? ఓకే. ఒక భయ్య వచ్చేసి US లో ఉంటాడా? ఒక ఆయన యూకేలో. అండ్ తమ్ముడు అయితే నాకు కలుస్తూనే ఉంటాడు, జర్మనీ నుంచి. ఓకే, ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నాను. నైస్ నైస్ నైస్. సో చెప్పాలా చింటూ భాయ్, 10th డే 11th డే 12th డే ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందా? ఏమైనా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ? యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఓకే. ఒకటి మన హెల్త్ క్యాంప్ పెడదామని ప్లాన్. హెల్త్ క్యాంప్. ఓకే అన్న. యాక్చువల్గా నేను నిన్న ఆనంద్ బాగ్కి వెళ్ళినాను. సో అక్కడ బీకే శ్రీనివాస్ గారు ఆర్గనైజర్ అనమాట. సో ముంబైలో ఏదైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంటుందో వాళ్ళు ఇనిషియేట్ చేశారు 10 years బ్యాక్. సో నా ఒక స్పెషల్ రిక్వెస్ట్, మీది కూడా మంచి కాలనీ, చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, మేబీ ఏదైనా బ్లడ్ బ్యాంక్తోని టైప్ కావడము, హాస్పిటల్తో టైప్ కావడము అట్లా చేసుకొని మీరు కూడా ఇక్కడ యువత బ్లడ్ ఇస్తే బాగుంటుంది అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది అన్న. సూపర్ అన్న, తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ 6 monthsకి బ్లడ్ ఇవ్వాలి. సో దట్ బ్లడ్ ఇస్తే కూడా మనం హెల్తీగా ఉంటాం అండ్ బ్లడ్ కూడా థిన్ అవుతుంది అనమాట. సో మేబీ అట్లీస్ట్ ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ మీరు ఇంప్లిమెంట్ చేస్తాం. సూపర్ సూపర్, వెరీ గుడ్ అన్న, సూపర్. మీరు చేయండి అన్న. నా తరఫు నుంచి కూడా నేను కూడా చాలా మందికి పుష్ చేస్తాను. సో చెప్పాలన్నా, ఈసారి 24 years, నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కాబోతుంది. మీరు ఈ ఇయర్ ఎంత గ్రాండ్గా చేసారు, లాస్ట్ ఇయర్ అయితే నేను రాలేదు. సో నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా ఉంటుంది అనేసి
నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఉన్నది చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వినాయకుడిని కొంచెం ఈ సైజ్ కాకుండా చిన్నది తెద్దాం అనుకుంటున్నాం. ఓకే, నైస్. మేము చిన్నది తెచ్చి కొంచెం ఖర్చులన్నీ తగ్గించి యా ఇది అన్నదానాలు డైలీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ అంటారు కదా. సో మంచి కాజ్ అన్న, ఎందుకంటే మామూలుగా మనం ఎన్నో ఖర్చు పెట్టేస్తున్నాం. అవును. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరికి ఏంటంటే కొంచెం హైఫై ఉండాలి. ఓకే, అది కూడా మంచిదే, డబ్బులు ఉన్నప్పుడు పెట్టడంలో తప్పేం లేదు. కానీ ఈ రోజు అన్నదానం పెట్టడం, అన్నదానం కాకుండా డైలీ టిఫిన్స్ పెడితే వచ్చిన భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఫుడ్, లేడీస్ కూడా కొంచెం పని కూడా తప్పుతుంది ఇంట్లో ఉండడానికి. మంచి గుడ్ కాజ్ అన్న, గుడ్ కాజ్. సో ఈసారి 24 years సెలబ్రేషన్స్ కదా అన్న, మీకు ఎట్లా అనిపిస్తున్నది? అన్న చాలా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మెయిన్ ఇంత మంచి రూపంలో విగ్రహం రావడం, ఇక్కడ కూర్చోవడం, దట్టు కర్మన్ గాడ్ చెప్పాలన్నా. ఇంకా మీరు 24 years బ్యాక్ స్టార్ట్ చేశారు అన్నారు కదా, అప్పుడు విగ్రహం ఎక్కడ నుంచి తెచ్చారు? ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇయర్ ఉప్పలన్న. ఉప్పలా? సైకిల్ మీద వెళ్ళి తీసుకొని వచ్చి మీరు కూడా ఉన్నారా? తిని కూడా 6 members తినో. నైస్ నైస్ నైస్. ఓకే ఓకే. సో సైకిల్ మీద ఎట్లా తొక్కుట పోయి ఇంకా కట్టుకొని వచ్చిర్రా? ఫ్రెండ్ మెయిన్ నాగార్జున అని ఉన్నాను మెయిన్ అతను. ఓకే. అతను కొంచెం మాకని పెద్దనే, పెద్ద. వాడు కొంచెం సపోర్ట్ చేసి అప్పుడు మమ్మల్ని పంపకపోతున్నాయి ఇంట్లో నుంచి. ఓకే. వాడు తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లి వినాయకుని కొనుక్కొని ఇక్కడ తీసుకొచ్చి వావ్ అప్పుడు మేమే కట్టి షెడ్. ఓకే. అన్ని మండపం అంతా మేమైతే షెడ్ కాదన్న, కట్టలతోని కవర్ చేసి చిన్న గింతనే మాదైతే అప్పుడు. ఇప్పుడు కాదు, 96 లా, 95, 96 లా. అండ్ చేలో కూడా రసగుల్లా పెడుతుండే. లడ్డు కాదు, నల్లది ఎర్రది రసగుల్లా వస్తుంది అనమాట. అవును, అట్లా. ఓకే. సో గ్రేట్ అన్న, యు ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నెక్స్ట్ ఇయర్. నేను కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు ఇన్నిసార్లు ఫోన్ చేశారు. యాక్చువల్గా చాలా మంది నాకు కాల్ చేస్తారు. అందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఎందుకంటే నా ఉన్న హ్యాండ్ కండిషన్కి నేను డ్రైవ్ చేయలేను. సో తమ్ముని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, రోజు ఎవరినో ఒకరు తీసుకెళ్తారు. ప్రస్తుతానికైతే నాతోని మా తమ్ముడు వచ్చిండు రాజేష్ ఫ్రమ్ రామ్నగర్. సో అట్లనే అన్న కొడుకు, మా బావ అందరు సపోర్ట్ చేస్తారు. సో దయచేసి ఎవరు ఏమనుకోవద్దు, నేను చాలా ప్లేసెస్ లాస్ట్ ఇయర్ పోయినట్టు పోలేకపోతున్నా, బట్ నెక్స్ట్ ఇయర్ మ్యాక్సిమం రావడానికి ప్రయత్నం చేస్తాను. భయ్య నమస్తే. నమస్తే అన్న. సో మీకంటే ఎక్కువ మీ తమ్ముడు విక్రమ్ నాతో బాగా టచ్లో ఉంటాడు అనమాట. సో భయ్య మీరు చెప్పాలా, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద వినాయకుడు ఇంత ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తారు కదా? అన్న మాది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ఫస్ట్ ఇది 24th year. యా, నేను 7 years తర్వాత బప్పా కోసమే ఆయన పిలిపించుకున్నట్టు నేను ఇక్కడికి వచ్చా. యా, మీరు ఇంతమంది చెప్పారు కదా జర్మనీ నుంచి వచ్చారు. జర్మనీ. సో బాగా మిస్ అయ్యారు కదా? బాగా అన్న, అందుకే మీకు బ్లాగ్స్ లో మెసేజెస్, మీ ఫస్ట్ 500th సబ్స్క్రైబర్ నేను ఆ రోజు చెప్పాను మీకు బోలీలో కూడా. యా యా, థ్యాంక్ యూ. సో అన్నయ్య మీరు ఇక్కడ ఏది చూసినా సరే, మాకు ముక్తార్ బాయ్ లైటింగ్ వేసాడు, మా ప్రశాంత్ షెడ్ వేసాడు, కానీ వాళ్ళందరూ రూపం పోసారన్న. మేమందరం కూడా రూపం పోసాం. ప్రాణం పోసింది మాత్రం మా చింటూ బాయ్. ఎందుకంటే రూపం ఇచ్చేవాడికంటే ప్రాణం ఇచ్చేవాడే గొప్ప. యాక్చువల్గా చెప్పాలంటే ది మూమెంట్ ఐ సా చింటూ బాయ్, అంటే మనం తెలిసిపోతాం మనకు మనిషి ఎట్లా అంటాడు. ఇస్ అ వెరీ యూనో జోవియల్ పర్సన్. చిన్నప్పటి నుంచి చాలా డౌన్ టు ది అర్త్. చిన్నప్పటి నుంచి అనేటోడు అరే పెద్దది పెద్దది అని. ఓకే. మేము ఇంత ఉండే వాళ్ళం, వినాయకుడు అంత ఉండేది. ఓకే. ఇంకా అయినా వచ్చే వాళ్ళం లోపల. మీరు ఇప్పుడు చిన్నగా అయిపోయారు, వినాయకుడు పెద్దగా అయిపోయాడు. ఆయన చల్లని చూపులు అందరిపైన ఉండాలన్న. యా, మనందరిపైన. ఓకే. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలు వినాయకుడిని పెట్టి టైం వేస్ట్ చేస్తున్నారు, అది మళ్ళీ వాళ్ళ స్టడీస్ పోతున్నాయని అనుకుంటారు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా, ఇప్పుడైతే ఏదైతే జెన్జీ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా స్క్రోల్ చేసే టైంని ఇక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి మనం సమ్మర్ రాగానే వేలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని పిల్లల్ని పంపిస్తే ఏదో ఒక క్యూబికల్ లో కూర్చోబెట్టి అందరికి ఇవి నేర్పించాలి అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది నేర్పించాలి అని అంటారు. బట్ అది అవసరం లేదన్న, మన గణపతి బప్ప అనేది నేర్పిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎవరికైతే పిల్లలకి ఆర్ట్ అనేది ఉంటుందో ఆ ఆర్ట్ అనేది అలాంటిది ఈ వినాయకుడి దగ్గర ఉంటే వాళ్ళ ఆర్ట్ స్కిల్స్ పెరుగుతాయి. లీడర్షిప్ క్వాలిటీస్, అటు మా చుట్టూ బై చిన్నప్పటి నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనీ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. ఎస్పెషల్లీ టీమ్ వర్క్ కూడా, టీమ్ వర్క్ అండ్ యూనిటీ, అండ్ ఎస్పెషల్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఏదైతే కావాలో అవి దొరుకుతాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే 1893లో మన బాల్ గంగాధర్ తిలక్ గారు అందరినీ దగ్గర చేయడానికి బ్రిటిష్ రూల్ స్వాతంత్ర సమరయోధులు అందరినీ దగ్గరికి చేయాలని చెప్పి బప్పా మూర్తిని పెట్టారు. బట్ ఇప్పుడు ఈ బప్పా ఏం చేస్తున్నాడంటే
సోషల్ మీడియా అనే జైలు నుంచి జనాలు మన భక్తులందరినీ దగ్గరికి తీసుకొని ఒకరితో ఒకరు మాట్లాడడానికి చేపిస్తున్నారు. నాది కూడా అదే ప్రయత్నం అన్న. యాక్చువల్గా ఏంటంటే చాలా అసోసియేషన్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే చాలా మంది మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనమాట, బట్ కొంతమంది హైలైట్ అవుతున్నారు. సో మీలాంటి గ్రూప్స్ని కూడా చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి నా ప్రయత్నం. సో మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, అవి అందరూ తెలియాలి. అసలు గాయత్రి నగర్లో కూడా ఇంత పెద్ద విగ్రహం పెడతారనేసి చాలా మందికి తెలియదు. సో నా ప్రయత్నం కూడా అదే అనమాట. అండ్ అన్న టైం వేస్ట్ ఏం కాదు, 11 days అంటే 365 daysలో 3%. సో వీఆర్ స్పెండింగ్ ఓన్లీ 3% ఆఫ్ ది కంప్లీట్ ఇయర్. ఇంకొకటి ఈ నవరాత్రి అప్పుడే మేము అందరం కలుసుకుంటామన్న. ఒకసారి నవరాత్రి అయిపోయింది అనుకోండి, మామ ఏంది అంటే సండేస్ వీకెండ్స్ కలుసుకుంటాం, ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళు ఉంటారు. అవును. బట్ ఈ నవరాత్రి అన్ని రోజులు స్టార్టింగ్ చిన్నపిల్లలు అవుతాం, వినాయకుడు పెద్దగా అయ్యే కొద్దీ ఆయన దూరం అవుతున్న కొద్దీ మళ్ళీ మా రెస్పాన్సిబిలిటీస్ తోటి మేము మళ్ళీ పెద్దగా అవుతూ ఉంటాం. సో ఇది మాకనే కాదు, అన్ని అసోసియేషన్స్లో అలానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడున్న క్యూబికల్ సోషల్ మీడియా లైఫ్ స్టైల్లో ఒకరికొకరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరి ఫోన్లు చెక్ చేయండి, గత వారం రోజుల నుంచి వాళ్ళ సోషల్ మీడియా స్క్రోలింగ్ టైం మాక్సిమం 1 hour కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరూ పర్సన్ టు పర్సన్స్ మాట్లాడుకోవడం, అరే ఇది అని. మేము కూర్చుంటే మా చిన్నప్పటి నుంచి స్టోరీలు చెప్తా ఉంటాము. మా తమ్ముళ్ళు ఉంటారు, అరే మీరు చిన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఇది అనేటోళ్ళు ఇది అనేవాళ్ళు అని చెప్పి. సో ఏంటంటే మనకి మనం బ్యాక్లో వెళ్తాం, ఎందుకంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా సినిమాలో, సింహం 2 అడుగులు వెనక్కేస్తే 3 అడుగులు ముందుకేస్తే. అలా మనము మన ఈ నవరాత్రి అప్పుడు మనం మన బ్యాక్ లైఫ్ చూసుకుంటే మనకు ఐడియా వస్తుంది, అరే మనం ఇలా బతికినాము, మన లైఫ్ స్టైల్ ఇలా ఉండే. సో అది మనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చి మనం ముందుకు వచ్చి అరే మనం ఇంకా బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా మనం పోయినసారి ఇలా చేసాం, సో ఇప్పుడు నెక్స్ట్ టైంకి ఇంకా చెయ్యాలి ఎగ్జాక్ట్లీ అని చెప్పేవాళ్ళం. సో మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం మనం ఖచ్చితంగా. అండ్ పిల్లలకు కూడా అది ఒక ఇస్తున్నాం. ఇప్పుడు చింటుబాయ్ మన బాబు ఎంత ఇప్పుడు ఏజ్? 18 months. సో ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే మా పాప కూడా ఇప్పుడు 19 months. వాళ్ళు ఇప్పుడు ఈసారి అయితే కొంచెం షాక్ అవుతుంది, అసలు ఏం చేస్తారు అనేది అన్ని బాగా గ్రాస్ప్ చేస్తుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ విల్ బి ఎంజాయింగ్. ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేసి నాగమాన్ అవి చూడడం. అంతేనా? చూస్తాడు, అన్ని చూస్తాడు. నైస్. కార్టూన్ కన్నా ఎక్కువ దీని మీద ఉంది ఇంట్రెస్ట్. గ్రేట్. వెరీ గుడ్. భయ మంచి మెసేజ్ ఇచ్చారు. మామూలుగా నిజం కాదు, వాస్తవమే. టైం వేస్ట్ అయిపోతుంది, ఆడనే చాలాసేపు కూర్చుంటారు అని అనుకుంటారు, కానీ వాళ్ళు ఫోన్ ఒత్తుకుంటే ఏం చేస్తారో పేరెంట్స్ కూడా తెలియదు. సో అట్లీస్ట్ ఇక్కడ ఉంటే ఆ యూనిటీ, ఆ బాండింగ్, యూనో లైక్ సోషల్ బీయింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నైస్ అన్న. సో చింటుబాయ్ మన సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అన్న సొసైటీ కదని ఫస్ట్ నాకు యాక్చువల్లీ వినాయకుడిది ఆగమన్ స్టార్ట్ అయినప్పుడు కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఓకే. దాని గురించి అసలు అనుకున్నాను, బ్యాడ్ కమెంట్స్ లైక్ వినాయకుడు 6 pack ఏంటి అదేంటి అని. ఓకే. అట్లా మరి బేగం బజార్ అందరు పైల్వాన్ గణేష్ పెడతారు కదా. అవునన్న, అందరు బేగం బజార్ వినాయకులు బాగా నచ్చుతారు. అవును. సో అక్కడ చేస్తే ఒప్పు, ఇక్కడ చేస్తే తప్ప. అయితే అది మన ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏది చేసినా మాది ఏంటంటే వినాయకుని పూజ తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తాము. సో దాంట్లో బజరంగ్ బలి మాకు చాలా ఇష్టము. సో చాలా భక్తి మాకు, ఇద్దరు బప్ప కూడా మాకు చాలా భక్తి. సో ఇద్దరిని కలిపి ఒకే రూపంలో మేము చూసుకున్నాం. సో వాళ్ళకైతే ఆ కమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి ఆన్సర్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే కమెంట్స్ చేయడానికి వాళ్ళు చేయలేరు. ఫస్ట్ పాయింట్, వాళ్ళకంత ఓపిక లేదు, వాళ్ళు పెట్టలేరు. అవన్నీ పట్టించుకోవాలి, లోకులు కాకులు అంతే. అవును, మేమంతా బప్పా లవర్స్, మేము భక్తితోనే స్వామివారి పూజ చేసుకుంటున్నాము. అండ్ ఇంకా నేను మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నా, చాలా లేట్గా వచ్చారు కానీ వచ్చారు. లేట్గా వచ్చినా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా కమిటీ మెంబర్స్, మా టీం వాళ్ళందరూ థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చారు వాళ్ళందరూ కలిసి నన్ను. ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్ కాకుండా మా ఫ్రెండ్స్ బయట నుంచి వస్తారు, చిక్కడపల్లి నుంచి. ఈ ఫ్రెండ్ విక్రమ్ భాయ్ నమస్తే, చప్పల్ బజార్ లో ఉంటాడు. ఓకే. డైలీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూజ అటెండ్ అయ్యి డైలీ వెళ్ళడం. సూపర్ నైస్. చప్పల్ బజార్ కూడా మంచి ఫేమస్ ప్లేస్ హైదరాబాద్ లో. మన అశ్విన్ ఓల్డ్ సిటీ అన్న. ఓకే. ఎక్కడ భయ్యా మీరు? అబ్బా సింహవాణి టెంపుల్ సూపర్. లాల్ దర్వాజా అంటే సూపర్, గ్రేట్ అన్న. ఇంకోటి మన రాఘవ్ సన్నీ అని చెప్పి మీర్పేటలో ఉంటారు అన్న. ఓకే. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరు. మా తమ్ముడు చంద్ర మన లోకల్, ఇక్కడ లోకలేనా? ఓకే నైస్. ఓకే. సో వీళ్ళందరూ సపోర్ట్ తోనే ఇంత దూరం రాగలిగినాను, వీళ్ళ సపోర్ట్ తోనే ముందుకు రాగలుగుతాను. ఓకే అన్న. ఇంకోటి మీ దాంట్లో చాలా మంది ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తారు కదా? అవునన్నా. సో వేరియస్ బిజినెసెస్ కూడా ఉన్నాయి మీ దాంట్లో. సో మామూలుగా మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అన్న? మన స్టాచ్యూస్, ఓకే, లైటింగ్. లాస్ట్ ఇయర్ ఆదియోగి ఉండే. ఓకే. సో అక్కడ మనకు ఆదియోగి స్టాచ్యూ కూడా చూసుకోవచ్చు. సో కన్నా కావాలంటే మీకు చాలా తక్కువ రేట్లు అయితే మన స్వాస్తిక్ యూత్ తరఫు నుంచి అయితే మీకు దొరికిపోతుంది. ఇంకా ఇంకేమున్నాయి మన దగ్గర? లైటింగ్ ఉందన్న. లైటింగ్. లైటింగ్. ఓకే. తర్వాత జీప్స్.
జీప్స్ యా జీప్ అంటే విఎంఆర్, విఎంఆర్ అంటే జీప్స్. సో విఎంఆర్ ఫుల్ ఫామ్ ఏంది భయ్యా? అది వింటేజ్ మోటార్ గరాజ్. ఓకే, వింటేజ్ మోటార్ గరాజ్. నైస్, వెరీ గుడ్ నేమ్. లడ్డు గురించి చెప్పండి సార్. వేలంపాట మరి ఎట్లుంటది, ఏ రోజు ఉంటది? లాస్ట్ ఇయర్ ఎంతకు పోయింది? ఓవర్ తీసుకున్నారు మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని. లాస్ట్ ఇయర్ 1,72,000 వెళ్ళింది. 1,72,000. ఓకే, మేమే ఆపేసాము. ఓకే, వద్దు లిమిట్ క్రాస్ అవ్వద్దని. ఓకే, అది మన శ్రీ లక్ష్మీ గణపతి పూజ స్టోర్ వాళ్ళు తీసుకుని తగ్గించి. అన్న పేరు? ఆయన అందరికి అన్నయ్య కాబట్టి అన్నానే పిలుస్తాం. అన్న కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా అడిగినా, మళ్ళీ కంగ్రాట్స్ చెప్తున్నా మీకు. సూపర్ సూపర్. ఎట్లా అనిపించాను ఈసారి? అంతా హ్యాపీయేనా? ఇప్పుడే కదా నాకు చిన్నప్పటి నుంచి బాధలున్నా కష్టాలు నష్టాలు ఏమున్నా సరే వినాయకుడికి మన దేవుడికి పెట్టాలని కాన్సెప్ట్ మనది. అర్థమైందా? నేను పూజేశ్వరు చిన్న రన్ చేసుకున్నా. మా మిస్ అయితే ఢిల్లీ సుప్రీంకోర్టు అడ్వకేట్. ఏదో దేవుడికి పెట్టాలి మా మిస్, మా పిల్లలు ఎవరైనా సరే. నెక్స్ట్ కూడా చూస్తాం. 172 కదా 250 తీసుకుపోదామని ఒక కాన్సెప్ట్ మీద ఉన్నాం. సూపర్ సూపర్. సో 250 ఆల్రెడీ భయ టార్గెట్ సెట్ చేసారు. మరి వాళ్ళని కాంపిటీటర్స్ ఉంటే పిలవండి. ఇంకా ఉన్నారు. ఇప్పుడు లడ్డు ఓవర్ ఇప్పించారన్న? లడ్డు ఈసారి లడ్డు సందీప్ అన్న అని చెప్పి ఇప్పించారు. ఓకే, ఎన్ని కేజెస్? ఇప్పుడు మొత్తం 70 kgs ఉంది. 70? ఎక్కడ కనిపిస్తలేవు మరి. ఓకే, ఇక్కడ ఒక లడ్డు ఉంది, ఇక్కడ ఒక లడ్డు ఉంది, చిన్న లడ్డూస్ ఉన్నాయన్న. సో 70 kgs ఉండాల్సిందే, ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడు, అది కూడా చాలా పవర్ఫుల్. బజరంగ్ బలి ఇక్కడ వినాయకుని రూపంలో ఉన్నాడు. సూపర్ అన్న. ఏంటంటే లడ్డూలన్నీ ఆరెంజ్ కలర్ లోనే వచ్చాయి. అవునా? మోతిచూర్ లడ్డు అయితే. మోతిచూర్ సూపర్. ఎక్కడ చేపించారు అన్న లడ్డూలు? శ్రీ బాలాజీ స్వీట్ షాప్ అని ఉంది. దగ్గరేనా? దగ్గరే. ఓకే, ప్రతి ఆయనే ఇస్తాడు. ఓకే, ఆయననే చేపిస్తాం. ఓకే. సో భయ్యా, మనము యూత్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, అండ్ ఎస్పెషల్లీ మన సొసైటీకి కూడా. మీ స్వాస్తిక్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అన్న సే నో టు డ్రగ్స్. ఓకే, డ్రగ్సే అన్న మెయిన్. యాక్చువల్లీ మేము తిరుగుతున్నాం, తెలుసు మాకు బయట ఏం జరుగుతుంది. అవును, యాక్చువల్లీ నైట్ 12 అయిపోయిందంటే పిల్లలు అసలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. మా జనరేషన్ కూడా అట్లా లేమన్నా. మేము కూడా చేసాము, కానీ ఇంత లేము. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్కి గాంజా తాగడము, లేకపోతే వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ కొంచెం కంట్రోల్లోకి వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాం అన్న. కొంచెం యూత్ ఆ సైడ్ వెళ్ళకుండా కొంచెం ఇప్పుడు భక్తి సైడ్ ఎగ్జాక్ట్లీ కొంచెం పేరెంట్స్ గురించి ఆలోచించి. యాక్చువల్గా నాకు ఒకటి చాలా బాధ అనిపిస్తుంది అన్న. బాధ ఏంటంటే అందరూ చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఇండియా ఈజ్ ది యంగెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అని. బట్ ఆ యంగ్ జనరేషన్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ ఒక రీసెంట్ సర్వేలో కూడా 60% ఆఫ్ ఇండియన్ యూత్ ఈస్ నాట్ ఫిట్, దే ఆర్ నాట్ హెల్దీ. సో ఇది చాలా ఒక బాధాకరమైన విషయం. అట్లీస్ట్ ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలని అట్లా కావద్దనేసి మనం చూసుకుందాం. బట్ ఇప్పుడు ఉన్న యూత్ కూడా వాళ్ళని కూడా మనం రైట్ ట్రాక్కి తీసుకోవాలి. సో అది మన రెస్పాన్సిబిలిటీ కూడా అనమాట. మ్యాక్సిమం వాళ్ళని కూడా ఎట్లా అంటే మనం కొంచెం ఒక ప్రాపర్గా వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ చేసి చేయాలి. ఎస్, ట్రైయింగ్ ఫర్ ఇట్ అన్న. యాక్చువల్లీ మన అఖిల్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఫౌండేషన్ కూడా. దాంట్లో ఒకటి ప్రోగ్రామ్ కూడా చేశారు, సే నో టు డ్రగ్స్ అని చెప్పి. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కూడా ప్లాన్ చేసాం, కానీ టైం కుదురుతలేదు. ఓకే, ఏం కాదులే, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. సో చేద్దాం. నైస్ అన్న. ఇంకోరని మాట్లాడదాం అనుకుంటున్నారా? చెప్పండి అన్న. ఇది మన స్వామి వారి ఈసారి బజరంగ బలి అవతారంలో వచ్చారు కాబట్టి ఏ రోజు అయితే మనకి హోమం ఉంది ట్యూస్డే రోజు, అండ్ అభిషేకం ఉంది. సో బజరంగ బలి గారు ఉన్నారు కాబట్టి మేము 108 టైమ్స్ హనుమాన్ చాలీసా పారాయణం ప్లాన్ చేస్తున్నాము. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు, మా స్వస్తిక్ అసోసియేషన్ వాళ్ళకి. అది కాకుండా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు పారాయణం చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా వెల్కమ్ అన్న. నైస్ నైస్ నైస్, సూపర్ సూపర్ భయ్య. సో స్వస్తిక్ పేరు యాక్చువల్గా అడగడం మర్చిపోయినా. స్వస్తిక్ పేరు ఎట్లా? నా ఫ్రెండ్ నాగార్జున. ఓకే, తను నైస్ నైస్. సో అంతా లైక్ హెవీగా ఉండొద్దు, సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి అని. ఎస్ ఎస్, ఎందుకంటే మన దాంట్లో మెయిన్ 2 సింబల్స్, ఒకటి వచ్చేసి ఓం, ఇంకోటి స్వస్తిక్. సో మీరు స్వస్తిక్ యాక్చువల్గా ఇట్లాంటి పేరు ఎక్కడ లేదు. టు బి ఫ్రాంక్, అసలు నేను చాలా తిరిగినాను, బట్ ఎక్కడ కూడా నేను ఈ నేమ్ అయితే చూడలేదు. సో మీది యూనిక్ నేమ్. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్నారా అసోసియేషన్? సూపర్, వెరీ గుడ్. సో కలుద్దాం చింటూ భాయ్. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ బాబీజీ. సో ఐ థింక్ యు ఆర్ ఆల్సో వెరీ లక్కీ పర్సన్. యా, సో నెక్స్ట్ టైం బాబుని కూడా తీసుకురావాలి. సో బాబుతో కూడా మాట్లాడదాం అన్న. థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, మంగళ మూర్తి. సో వినగా ఫ్రెండ్స్, మన స్వాస్తిక్ యూత్ వినాయకుడు ఇంకా 4 days ఉంటాడు.
10th డే 11th డే 12th డే 13th డే ఈవినింగ్ వరకు ఉంటాడు. సో 4 days వినాయకుడు అందరి గురించి వెయిట్ చేస్తూ మీరు అందరు రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. అట్లనే హోండా యాక్టివా మీకు తప్పకుండా వస్తుంది. 1000 రూపీస్ టోకన్ అయితే వేసేసేయండి. మీరు అందరూ మంచిగా ఉండాలన్న అండ్ ఇట్లనే ఘనంగా ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. యూత్ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అయితే మీరు ఇస్తున్నారు. థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ భయ్యా. जय बोलो गणेश महाराज की, बोल गजानन महाराज की, जय बजरंग बली, जय श्री राम, जय सनातन धर्म, धर्मो रक्षते रक्षितः. थैंक यू भैया.